సీతాపురం అనే గ్రామంలో సూరమ్మ తన మనవడు ఎల్లయ్య ఉంటారు. ఒకరోజు సూరమ్మ తన మనవడితో, ఎల్లయ్య, వంట చేయడానికి కట్టెలు లేవు, నువ్వు కాస్త అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొనిరా, వంట చేస్తాను. సరే అవ్వా, ఇప్పుడే వెళ్తాను అంటూ అడవికి వెళ్తాడు. ఎల్లయ్య అడవికి వెళ్ళేసరికి చాలామంది కట్టెలు కొడుతూ ఉంటారు. అందరూ ఎండిన కట్టెలు కొడుతూ ఉంటే ఎల్లయ్య మాత్రం పచ్చి కట్టెలు కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండగా పక్కనున్న పుల్లయ్య చూసి, ఎల్లయ్యా, అదేంటి అందరూ ఎండిన కట్టెలు కొడుతుంటే నువ్వేమో పచ్చి కట్టెలు కొడుతున్నావు? పుల్లయ్య, మా అవ్వ వంట చేయడానికి కట్టెలు తెమ్మని చెప్పింది, కానీ ఎండిన పుల్లలు పచ్చి పుల్లలనేం చెప్పలా. ఓరి ఎల్లిగా, ఇందుకు గదు నిన్ను తెలివి తక్కువవాడు అనేది. ఎవరైనా వంటకి ఎండిన పుల్లలే వాడతారు, పచ్చివి కాదు. అవునా? మా అవ్వంత అర్థమయ్యేలా చెప్పలేదు. మరి ఇందులో చెప్పడానికేముందిరా, వంటకు కట్టెలంటే మనమే అర్థం చేసుకోవాలి అని అనడంతో ఎండిన కట్టెలను కొట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎల్లయ్య కట్టెలను తీసుకుని ఇంటికి వెళ్లడంతో అవ్వ వంట చేసి పెడుతుంది. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అంతలో ఎల్లయ్య స్నేహితులు మంగరాజు, మల్లయ్య, వీరు కూడా తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళిద్దరూ వస్తారు. స్నేహితుల్లో ఒకరు ఎల్లయ్యని చూసి, ఎల్లయ్య, ఊరు పక్క చెరువులో చేపలున్నాయి, వెంటనే అక్కడికెళ్ళి చేపలు పడదాం. అవునరా, వెళ్దాం పదరా అనగా సరే అంటారు. ముగ్గురు వెళ్తారు. అక్కడ చెరువును చూసి, చెరువు చాలా పెద్దగా ఉందిరా. చెరువు పెద్దగా ఉండకుండా చిన్నగా ఉంటుందా? ముందు చేపలు పడదాన్రా అని ముగ్గురు చెరువులో దిగుతారు. ఎల్లయ్య చేపలు పడుతూ ఉండగా, మంగరాజు, ఎల్లయ్య, బతుకున్న చేపలు పట్టకండి, చచ్చిపోయిన చేపలు పట్టండి, పాపం వాటి ప్రాణం తీయకండి. మరో మాట మాట్లాడకుండా అలాగేరా అంటూ చచ్చిపోయిన చేపలు పడతారు. అలా చచ్చిపోయిన చేపలు పట్టుకుని ఎల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా అంతలో వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షానికి తడుస్తూ ఇంటికి వెళ్తారు. వీరిని చూసి, ఏంట్రా ఇది, ఇంత వర్షంలో తడుస్తూ ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఇదిగో అవ్వా, చెరువులో చేపలు పట్టుకొచ్చాం, తీసుకో అని అనగా సూరమ్మ అవి చూడగా అవి పాడైపోయి వాసన వస్తూ ఉంటాయి. ఓరి మీ తెలివి తగలయ్యా, బ్రతికున్న చేపలు ఎవరైనా తెచ్చుకుంటారులే కానీ చచ్చిన చేపలు ఎవరైనా తెచ్చుకుంటారా? అవ్వా, అలా కాదు, బతుకున్న చేపల్లో ప్రాణం ఉంటుందిగా, వాటిని ఎందుకు చంపాలని? ఎలాగో వాటిని మనం చంపి తినేస్తాం గాని చచ్చిపోయిన చేపలు తెచ్చాం. సరిపోయారులే, ఒక్కడే అనుకున్నా, ముగ్గురు అలాగే తయారయ్యారు. ఏమిటో మీ తెలివి తెల్లారినట్లే ఉందిలే కానీ వెంటనే ఆ చేపల్ని పడేసిరండి. నేనింతకు ముందే చేపలు తీసుకున్నానులే, వాటితో వంట చేస్తాను. అవ్వా, ఈ చేపలు మేము పడేయాలన్నా, నీ దగ్గరున్న చేపలు మేము తినాలన్నా ఈ వర్షంలో వండి మాకు పెడితేనే మేము తింటాం అని అనడంతో ఆ మాటలు విని చిరాగ్గా, మీ అసాధ్యం కోల, ఇదెక్కడ దిక్కుమాలిన ఆలోచనరా? ఈ వర్షంలో బయట వంట చేయడం ఏంట్రా? మీరు మీ పిచ్చి మాటలు, పిచ్చి కాని ఎక్కిందా ఏంటి మీకు? అదేం లేదవ్వా, కానీ చేస్తావా లేదా? చేయనంటే చెప్పు, ఈ చేపలు వండుకొని మేము తింటాం అని అనడంతో చేసేదేమీ లేక సూరమ్మ తన మనసులో, వీడు తెలివి తక్కువవాడని బయట కూడా తెలిసే రోజు వచ్చింది అని అనుకుని, సరేలే వండుతాను అంటూ ఆ వర్షంలో వంట చేయడం మొదలు పెడుతుంది. అలా వండుతుంటే పక్కనే వెళ్తున్న రంగమ్మ తన మనసులో, వీళ్ళకి పిచ్చి కనిపెట్టిందా ఏంటి, ఎంత వర్షంలో వంట చేసుకుంటున్నారు అంటూ నవ్వుకుంటూ వెళ్తుంది. అది చూసిన సూరమ్మ, చూసే వాళ్ళందరూ నన్ను కూడా పిచ్చిదని అనుకుంటున్నారా అని ఎల్లయ్యతో అంటుంది. ఎల్లయ్య, ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకురా వర్షంలో తినాలని అనుకుంటున్నావు? ఇదేం కోరికరా? అవ్వా, నీకు అసలు విషయం తెలియదు కదా, మేమెవరూ చేయలేని పని చేస్తున్నామని అందరూ అనుకోవాలి, అందుకే ఇలా తిందాం అనుకుంటున్నాం. అవునవ్వా, మమ్మల్ని అందరూ తెలివిగల వాళ్ళు అనుకోవాలి. ఏడ్చినట్లే ఉందిలే మీరు చెప్పేది అంటూ వండిన వంటను ముగ్గురికి ఆ వర్షంలో పెడుతుంది. వారు తడుచుకుంటూనే భోజనం చేస్తారు. భోజనం చేశాక ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్తారు. మరుసటి రోజు సూరమ్మ
ఎల్లయ్య దగ్గరికెళ్ళి, నాయనా ఎల్లయ్య, వర్షాలు పడుతున్నాయి, మన భూమిని దున్ని విత్తనాలు పెట్టాలి. వెంటనే నువ్వు నాగలి కట్టి ఎడ్లను తోలుకు వెళ్ళు. నేను వెనుక భోజనం తీసుకొనొస్తాను. నేనొచ్చేసరికి దున్నుతూ ఉండయ్యా. ఇప్పుడు అవ్వా, నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత వెళ్తానులే అవ్వా. ఏంట్రా తర్వాత వెళ్ళేది? అదేమైనా పెళ్లి చూపులా? ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చనడానికి. అందరూ ఈ రోజే దున్నుతున్నారు. ఈ రోజు మనం దున్నకపోతే వెనకపడతాం. మళ్ళీ మనకంటూ ఎవరో ప్రత్యేకంగా రారు. అర్థం చేసుకో అయ్యా. ఇంతగా చెప్తున్నావు. సరే అవ్వా, మన ఎడ్లను నాగలికి కట్టి తీసుకెళ్తాను అని అనడంతో అవ్వ సంతోషిస్తుంది. నాగలి కట్టి ఎడ్లను తీసుకుని వెళ్తాడు. నాగలి కట్టిన ఎడ్లతో భూమిని దున్నుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత ఎడ్లు అరుస్తూ ఉంటాయి. అది విని, అయ్యో పాపం, ఆకలిగా ఉందనుకుంటా, మనకంటే నోరుంది చెప్తాం, అవెలా చెప్తాయి అని అనుకుని వాటిని విప్పుతాడు. అవి మేతకు వెళ్తాయి. అంతలో ఎల్లయ్యకు ఒక ఉపాయం వస్తుంది. ఎల్లయ్య తన మనసులో, ఎడ్లు మేత మేసి వచ్చేసరికి సమయం పట్టుద్ది, కాబట్టి అవి వచ్చేసరికి ఈ కాస్త భూమిని నేను దున్నుతాను. ఆ నాగల్ని భుజం మీద వేసుకుని లాగుతూ దున్నుతూ ఉంటాడు. ఇలా కొంత సమయం తర్వాత సూరమ్మవ్వ భోజనం పట్టుకొని వస్తూ ఎల్లయ్యని చూస్తుంది. ఓరి వీడి అగత్యం కోలా, నేననుకున్నట్లే జరిగిందే. వీడేదో తెక్కల పని చేస్తాడు అని అనుకున్నా, అలానే చేస్తున్నాడు. తీసుకెళ్లిన ఎడ్లను ఎక్కడ వదిలేసి వీడు దున్నుతున్నాడు? అసలు ఏంటిది అని అనుకుంటూ వెళ్తుంది. ఎల్లయ్యా, ఏం చేస్తున్నావురా? కనబడ్డం లేదవ్వా, దున్నుతున్నాను. ఏంట్రా ఈ పనులు? కాస్త నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? ఇప్పుడు నీ మనశ్శాంతి నేనేం చేశానవ్వా? ఏం చెయ్యడం ఏంట్రా తెలివి తక్కువ దద్దమ్మా? నీతో పాటు తీసుకొచ్చిన ఎడ్లను మేతకు పంపించి నువ్వు ఆ నాగల్ని మెడలో వేసుకుని దున్నుతున్నావేంటి? అవునవ్వా, వాటికి ఆకలి అవుతుందని తెలుసుకొని వాటిని మేతకు వాటిని మేతకు పంపించడం ఏమిట్రా? వాటిని నీతో పాటు పంపించేటప్పుడే తౌడు గడ్డి అన్నీ వేసి పంపించానుగా. అవునా అవ్వా, మరి ఎందుకలా అరిచాయి? ఎడ్లన్నాక అరవకుండా, కోళ్ళన్నాక కుయ్యకుండా ఉంటాయారా? నువ్వు నీ తెలివి తక్కువ పనులు చేసిన వరకు చాలే గాని భోజనం తెచ్చాను, తిందువురా అని గెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి భోజనం పెడుతుంది. భోజనం ఎల్లయ్య తింటూ ఉండగా మేత తింటున్న ఎడ్లను సూరమ్మ తీసుకొనొచ్చి నాగలికి కట్టి మిగిలిన భూమిని దున్నుతుంది. తదుపరి అయిపోయాక ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు. మరుసటి రోజు ఎల్లయ్య కట్టెలకని వెళ్తాడు. ఎండిన కట్టెలు నరుకుతూ ఉండగా గ్రామస్తులందరూ చెట్లను నరుకుతూ ఉంటారు. అది చూసి ఎల్లయ్య వారి దగ్గరకు వెళ్ళి, ఈ అంకమక్క, మీరు ఈ చెట్లను ఎందుకు నరుకుతున్నారు? వాటికి ప్రాణం ఉంటుంది కదా. అవి లేకపోతే మనకి వర్షాలు పడవు, వాతావరణం కాలుష్యం అవుద్ది. ఆ మాటలు విన్న ఎంకమ్మక్కకు కోపం వచ్చి, వెళ్ళవయ్యా, చెప్పినావులే గాని నీ తెలివి తక్కువతనం గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు నీ మాటలు ముందు ఇక్కడి నుండి వెళ్ళు, లేకపోతేనా ఈ గొడ్డలితో నెత్తి మీద నీకొక్కటిస్తాను. నేను తెలివి తక్కువ అయ్యుండొచ్చక్క, కానీ లోకజ్ఞానం లేనివన్నైతే కాదు అని అనడంతో అటుగా వెళ్తున్న వీరేంద్ర జమీందార్ గారు ఏదో గొడవగా ఉందని వారి దగ్గరికొస్తాడు. అక్కడ జరిగిన విషయమంతా తెలుసుకుని, అమ్మా, అడవిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి అని అనడంతో అందరూ వస్తారు. జమీందార్ గారిని చూసి అందరూ నమస్కారం చేస్తారు. అందులో ఒకరు, ఏమైందయ్యా, ఎందుకు అందర్నీ పిలిచారు అని అడుగుతారు. చెట్లని కొట్టడం తప్పు అని మీకు తెలీదా? వాటిని నరికి వాతావరణాన్ని కాలుష్యం చేయకండి. ఇలా మళ్ళీ జరిగిందంటే తగిన చర్యలు తీసుకుంటాను అని అనడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడతారు. మరొక షరతు, ఎల్లయ్య మంచిగా ఆలోచించి తెలివిగల మాట చెప్పాడు కాబట్టి ఎల్లయ్యను ఎవరైనా తెలివి తక్కువ వాడు అని అనకూడదు. ఇతను అడవుల గురించి తెలియకపోయినా ఎంతో చక్కగా వర్ణించాడు. ఈ రోజు నుంచి తనను ఎవరైనా తెలివి తక్కువ వాడు అంటే వాళ్ళకి కూడా శిక్ష విధిస్తాను అని అనడంతో అందరూ నిశ్శబ్దంగా ఉంటారు.
ఎల్లయ్య చాలా సంతోషిస్తాడు. అయ్యా, నాదొక మనవి. ఇది వర్షాకాలం, అందరూ ఒక్కొక్క మొక్కని నాటండి అని చెప్పండి అయ్యా. అప్పుడు అందరూ పర్యావరణ పరిరక్షణని కాపాడిన వాళ్ళం అవుతాం కదా. మంచి ఆలోచన ఎల్లయ్యా, అలాగే చేపిద్దాం. రేపే గ్రామానికి మొక్కలు తెప్పిస్తాను. ప్రతి ఇంటికి ఒక మొక్కిచ్చి నాటిస్తాను. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ సంతోషించి అక్కడి నుండి వెళ్తారు. ఎల్లయ్య కూడా ఇంటికెళ్తాడు. జరిగిన విషయమంతా ఇంటికెళ్ళి అవ్వకు చెప్తాడు. అవ్వ సంతోషించి, నేను ఏమైతే జరగాలనుకున్నానో అదే జరిగింది అంటూ సంతోషిస్తుంది. ఇక మరుసటి రోజు జమీందారు గారు ఆ గ్రామానికి మొక్కలను తీసుకొనొచ్చి ప్రతి ఒక్కరి చేత ఆ గ్రామంలో మొక్కలను నాటిస్తాడు. ఈ కథలోని నీతేంటంటే, తక్కువగా చూసిన వాడే ప్రయోజకుడవుతాడని పెద్దలు ఊరికే అనలేదు. ఎల్లయ్య తెలివి తక్కువవాడైనా కాని చెట్ల గురించి అతనికి అవగాహన ఉండడం వలన ప్రజలకు తెలియజేసి జమీందారు గారి మెప్పును పొందుతాడు. ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువగా మనము అర్థం చేసుకోవద్దు అని ఈ కథలో ఎల్లయ్య తెలియజేస్తాడు. తెలివైన భార్య. రామవరం అనే గ్రామంలో వీరయ్య కుటుంబం ఉంటుంది. వీరయ్యకు భార్య రమణ, అవ్వ చంద్రవ్వ ఉంటారు. వీరందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. వీరయ్య ఒకరోజు ధాన్యాన్ని మిల్లు దగ్గరికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు. అనుకున్న విధంగానే ఎడ్ల బండి మీద వడ్ల బస్తాలు ఎక్కిస్తూ ఉండగా వీరయ్య భార్య రమణ గమనించి, ఏవండి, ఎక్కడికి ఈ వడ్లను తీసుకెళ్తున్నారు? ఇంట్లో ఖాళీగా పడున్నాయిగా, ఊళ్ళో ఎవరికైనా ఇద్దామని ఎడ్ల బండ్లో వేస్తున్నాను. అదేంటండి? మరి కాకపోతే వడ్లని ఎడ్ల బండ్లు ఎందుకు ఎక్కిస్తారు? మిల్లు దగ్గరికి తీసుకెళ్ళటానికి. తెలిసి కూడా నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? బుద్ధి తక్కువ అడిగానులేండి అంటూ చిరాగ్గా ఇంట్లోకి వెళ్తుంది. వీరయ్య ఆ వడ్లను ఎడ్ల బండిపై ఎక్కించి మిల్లు వద్దకు తీసుకెళ్తాడు. మిల్లు వద్ద ఎడ్ల బండిని ఆపి మిల్లు ముందు కూర్చున్న జమీందార్ దగ్గరికి వెళ్తాడు. జమీందారు గారు, నేను వడ్ల బస్తాల్ని తీసుకొచ్చాను. ఈ వడ్లు ఆడించి ఇవ్వండి. అలాగే వీరయ్య, కానీ ఒక బస్తాకు 50 రూపాయలు. నువ్వు 10 బస్తాలు తీసుకొచ్చావు కాబట్టి మొత్తం 500 రూపాయలు అవుతాయి. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బస్తాకి 50 రూపాయలా? అవునయ్యా. ఏంటి, ఈ గ్రామంలో ఒకటే రైస్ మిల్లుందని పెత్తనం చేద్దామనుకుంటున్నారా? మర్యాదగా బస్తాకి 10 రూపాయలు చొప్పున తీసుకోండి, లేకపోతే మీ మర్యాద కోల్పోతారు. హై, మర్యాదగా మాట్లాడు. నీ దగ్గర డబ్బు లేకపోతే అంత లేవండి, ఇంతే ఉన్నాయండి అని మాట్లాడాలి. అంతేగాని మర్యాద కోల్పోయి మాట్లాడుతున్నావేంటి? నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఈ రైస్ మిల్లు నాది. ఈ గ్రామ జమీందార్ని. నన్నే లెక్క చేయకుండా మాట్లాడతావా? నీకెంత తలపొగర్రా? ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళు. ఎల్లక నీ మిల్లులో పని చేస్తాననుకుంటున్నావా? ఎల్లవయ్యా అంటూ కోపంగా ఇంటికెళ్తాడు. ఆ గొడవంతా గమనించిన పుల్లయ్య వీరయ్య ఇంటికి వెళ్లి చంద్రవ్వతో, చంద్రవ్వ, నీ మానవుడు జమీందార్ గారితో మిల్లు దగ్గర గొడవపడుతున్నాడు. జమీందార్ గారికి ఎదురు చెప్తున్నాడు. అవునా? వాడి మధ్య అందరితో తలపోగురుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో మమ్మల్ని కూడా లెక్క చేయడం లేదు. సరే, మీరు వెళ్ళండి, నేను వాడితో మాట్లాడతాను అని అనక పుల్లయ్య వెళ్తాడు. అంతలో వీరయ్య ఎడ్ల బండిపై ఇంటికొస్తాడు. వీరయ్యని చూసిన చంద్రవ్వ, ఒరే వీరయ్య, వడ్లను మిల్లు దగ్గరికి తీసుకెళ్ళావు, మరలా తిరిగి తీసుకొచ్చావేమిటి? ఏమైందయ్యా? ఏమైందేంటి? ఆ జమీందారు గాడు ఒక బస్తాకి 50 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. నేను ఇవ్వను అన్నాను. అందుకే కాస్త మాట పెరిగి గొడవ జరిగింది. అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు ఇంట్లోకెళ్ళు. వీరయ్య జమీందారు గారు చాలా మంచివారు. నేనెప్పటి నుండో చూస్తున్నాను. అన్ని మిల్లుల కంటే ఈ జమీందారు గారి మిల్లు దగ్గరే ధర తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం చేయమనడం లేదయ్యా. మీ నాన్న ఇలాగే అందరితో గొడవ పెట్టుకుని ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నువ్వైనా మంచిగా బ్రతకయ్యా. అవ్వా, నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు వీరయ్య వాళ్ళింటికి అంజన్న వస్తాడు. వీరయ్య, నీతో ఒక అవసరం పడింది. ఏంటో ఆ అవసరం? నా భార్యకు ఆరోగ్యం బాగోలేదు. కాస్త డబ్బు అవసరమై మీ ఇంటికొచ్చాను. ఏదైనా సహాయం చేస్తే. సహాయమా? నా దగ్గర అనా పైసా కూడా లేదు.
మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా, వెళ్తావా మెడబట్టి బయటికి గంటనా? అలా అనడంతో అంజన్న వెళ్ళిపోతాడు. అదంతా గమనిస్తున్న వీరయ్య భార్య రమణ, ఏవండి, ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని అమర్యాదగా ఎందుకండి మాట్లాడడం? మీరు మనిషికి మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వయసుకైనా మర్యాద ఇవ్వండి. వచ్చిందమ్మా, నిన్నేమో ఆ ముసల్ది మాటలతో చంపింది, ఈరోజు నువ్వు మొదలెట్టావా? నీ పనేంటి? వంట చేయడం, ఇంట్లో పనులు చూడడం, సలహాలు ఇవ్వమని కాదు. ముందింట్లోకెళ్ళు. వీరయ్య ఇంటి ముందు నిల్చుంటాడు. అంతలో అటుగా వెళ్తున్న శాంతమ్మని చూసి, శాంతమ్మ, నా దగ్గర 100 రూపాయలు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇయ్యాలనిపించట్లేదా? నీది మానవ జన్మ కాదా? ఎత్తింది ఏమైనా జంతు జన్మ ఏంటి? అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా, పరిస్థితి బాగాలేదు. నేను మీకు 2 రోజుల తర్వాత ఇచ్చేస్తాను. 2 రోజులదేమీ లేదు. నీ చేతిలో డబ్బుందిగా, ముందదివ్వు అంటూ లాక్కుంటూ ఉండగా అక్కడకు చంద్రవ వస్తుంది. ఒరేయ్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందారా నీకసలు? ఆడవాళ్లతో అలానేనా ప్రవర్తించేది? అసలు నిన్ననాలి. ఈమెకి డబ్బులు ఇవ్వను అంటే ఇప్పిచ్చేలా చేసావు. ఇప్పుడు చూడు, ఇది నాకివ్వట్లా. అది ఇదని మాట్లాడుకురా. ఆడవాళ్లను గౌరవించి మాట్లాడాలి. అసలు వీటన్నింటికీ కారణం నువ్వే. అయినా నేను అసలు నిన్ను ప్రతిరోజు భరించలేకపోతున్నాను. ఇంట్లో నుంచి నువ్వు తక్షణమే బయటికెళ్ళు అంటూ ఇంట్లోకి వెళ్ళి తన బట్టల మూటను బయటికి విసిరేస్తాడు. అది చూసి రమణ, ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? మతేమైనా పోయిందా? కన్న తల్లి లాంటి అవ్వను ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు అని అనగా రమణను చెంప మీద ఒక్కటి కొడతాడు. నువ్వింట్లోకెళ్ళు అని అనగా చేసేదేమీ లేక రమణ ఇంట్లోకి వెళ్తుంది. చంద్రవని చూసి, నువ్వేలో, నీకు కూడా ఇదే గతి పడుతుంది అని అనగా, నాయనా, చిన్నప్పుడే నీ తల్లి తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ పెంచి పెద్ద చేశాడు. అలా చూసుకుంటే నువ్వు నాకిచ్చే మర్యాద ఇదా? అంటూ ఏడుస్తూ ఇంటి ముందున్న గుడిసెలోకి వెళ్తుంది. గుడిసెలోనే ఉంటుంది. అది చూసిన గ్రామస్తులలో ఒకరు మల్లమ్మ వీరయ్యతో, ఏమయ్యో, ఇంటికి పెద్దావిడ్ను అలా బాధ పెట్టడం సరికదయ్యా, ఇంట్లోకి తీసుకుని వెళ్ళు అని అనగా, మీకు సంబంధం లేని విషయం ఇది. మా ఇంటి గొడవ. ఈ గొడవలో తలదూర్చకండి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ చంద్రవ ఆ గుడిసెలోనే బాధపడుతూ నివాసం ఉంటూ ఉంటుంది. ఒకరోజు రమణ అరుగు మీద కూర్చొని ఇలా తన మనసులో అనుకుంటుంది, నా భర్త కోపాన్ని ఎలాగైనా నేను తగ్గించాలి, ఇలాగే ఉంటే ప్రతి ఒక్కరికి దూరం అయిపోతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా రమణకు ఒక మంచి ఆలోచన వస్తుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే తనని చూసేవారు లేక అప్పుడు అవ్వను ఇంటికి తీసుకొనొస్తాడు. అప్పుడు నేను మరలా తిరిగొచ్చి అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుని ఇంటి ముందు గుడిసెలో ఉన్న చంద్రవ దగ్గరకు రమణ వెళ్తుంది. వెళ్ళి తనకొచ్చిన ఆలోచన గురించి చంద్రవ్వకు చెబుతుంది. అవ్వా, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు నీ గురించి అర్థమై నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. నా గురించి అర్థం కాకపోయినా నలుగురితో మర్యాదగా ఉంటే చాలమ్మా. సరేలే, నువ్వు చెప్పిన ఉపాయం అమలు చేద్దాంలే అని అనుకుని రమణ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత వీరయ్య ఇంటికొస్తాడు. వీరయ్యను గమనించిన చంద్రవ్వ తన దగ్గరికెళ్ళి, మీ గొడవల కారణం నీ భార్య ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా. నేనెంత చెబుతున్నా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది అని అనగా, అదేంటి? నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా భార్య ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. పడుకుని బాధపడుతూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు రమణను గుర్తు చేసుకుంటూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇలా బాధపడగా కొన్ని రోజులకు మంచాన పడతాడు. అది గమనించిన చంద్రవ్వ గుడిసెలో భోజనం తయారు చేసి వీరయ్యకు తీసుకునొచ్చి తినిపించి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వీరయ్య భార్య రమణ వస్తుంది. వీరయ్యని చూసి, ఏవండి, ఎలా ఉన్నారు? చూసారా, మన వాళ్ళు పక్కనున్నప్పుడు వారి విలువ తెలియదు. వారిని ఏ రోజైతే మనం విడిచిపెడతామో వారి గురించి అప్పుడు అర్థమవుతుంది. అవును,
అయినా ఇన్ని రోజులకి నీ భర్త గుర్తొచ్చాడా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏవండి, నన్ను క్షమించండి. మీరందరి పట్ల మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటే మీలో మార్పు తేవడం కోసమే నేను అవ్వ కలిసి ఇలా ఉపాయం చేశాం. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. చూసారా మీ పంతం ఎక్కడి వరకు వచ్చిందో? తల్లిలాంటి అవ్వను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోయాక నీకంటూ ఆసరాగా ఉన్నది ఎవరు? అవ్వే కదా. అటువంటి పెద్ద ఆవిడ్ని అపార్థం చేసుకుని దుర్భాషలాడడం చాలా తప్పండి. నన్ను క్షమించండి అవ్వ. మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. రమణ, నిన్ను భార్య అని చూడకుండా నిన్ను చెయ్యి చేసుకున్నాను. గ్రామస్తుల పట్ల కూడా అహంకారంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అయ్యో నాన్న, నువ్వు బాధపడాలని కాదు, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలని మేమిలా చేశాము. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి అందరితో సంతోషంగా ఆనందంగా ఉంటాను అంటూ వారికి మాటిస్తాడు. ఆ రోజుటి నుండి వీరయ్య కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటాడు. ఈ కథలోని నీతేంటంటే, ఇంట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా కాని వారు తప్పు చేస్తున్నారని వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచని ఎడల వాళ్ళు మరో తప్పు చేయడానికి తోడ్పడతారు. వారు చేసిన తప్పు వారికి తెలియజేయాలి. కాబట్టి ఈ కథలో వీరయ్య పొగరుగా ఉండడంతో తన భార్య అతనికి బుద్ధి చెప్పాలని అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత చంద్రవ్వ అతనికి తోడుగా ఉంటూ అతనిని చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రమణ తిరిగి రావడంతో వీరయ్య చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడుగుతాడు. అదే ఈ కథలో మనకు తెలియజేస్తుంది.